సునీత. నేను గుడితండ ఇది వచ్చిన విలేజ్కు. అయితే పిల్లలు మాత్రం లేరు, 6 మెంబర్సే ఉన్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాత్రమే రెగ్యులర్గా వస్తారు. ఆ అబ్బాయి కూడా 2-3 డేస్ నుంచి రావడం లేడు. వస్తాడు వెళ్ళిపోతాడు. ఆయన కొంచెం బాగుంటాడు హెల్త్, ఏపీహెచ్ అనమాట. మనం పోయి రమ్మంటేనే వస్తాడు పోతుంటాడు అనమాట అబ్బాయి. ఇంకా 4 మెంబర్స్ బీహార్ వాళ్ళు ఫోన్ చేయంగా వస్తారు. ఒక టైంకి అనేది రారు, వస్తారు పోతారు అని రాకో ఏముండరు. 3 డేస్కు 4 డేస్కు వస్తుంటారు పోతుంటారు అనమాట వాళ్ళు 4 మెంబర్స్. సారు నేను ఇద్దరం ఉంటాం ఇక్కడ. అయితే సారు ఇక్కడ పిల్లలు లేరు కదా మరి ఎందుకులే అని వేరే నాగిళ్ళ స్కూల్కి వెళ్ళిపోయాడు డిప్యుటేషన్ మీద. మేము ఒక్కరమే వస్తాము అని పిల్లలు ఒక్కరే ఉన్నందుకు కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఉదయం లేచి రావడము మళ్ళీ సాయంత్రం పోవడము ఇక్కడ ఒక్క అమ్మాయికి చెప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుంది. కనీసం ఒక 10 మెంబర్స్ అన్న ఒక టీచర్కి ఉంటే అదొక మంచిగా అనిపిస్తుంది. మేము ఇంతకుముందు 100 మంది పిల్లలలో ఉండి వచ్చి ఇక్కడ ఒక్కరికి ఉండాలంటే కూడా మాకు చాలా బాధ అవుతుంది. ఇక్కడ అన్ని విధాల ఉండి కూడా వాతావరణం అన్నీ మంచిగా ఉన్నది స్కూల్లో, ఏ విషయాల్లో కూడా ఇది లేదు అని ఆ అమ్మాయికి మేమైతే చెప్తున్నాం. సార్ మేము చెప్పకుండా మీరు అడుగుండి చెప్తాము అని కూడా పేరెంట్స్ని పిలుస్తున్నాం, చెప్తున్నాం, మీటింగ్ పెడుతున్నాము 1 మంత్కి ఒకసారి అందరికీ. ఎక్కడ కలిసిన వాళ్ళకు ఇట్లయితే మాత్రం స్కూల్ ఉంటే బాగుండదు. ఈసారి జూన్లో మాత్రం 10 మెంబర్స్ కావాలి. ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్కి పోయేది లేదు, అందరు రావాల్సిందే. మళ్ళీ లేకపోతే స్కూల్ క్లోజ్ అవుతుంది, మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. మేము వేరే స్కూల్కి వెళ్తాం, మాకేం ప్రాబ్లం లేదు, కానీ మీకే మరి తండలో స్కూల్ లేకపోతే బాగుండదు. గుడి ఎంతనో స్కూల్ అంతా ఒక విలేజ్లో ఉండాలి కంపల్సరీ. మీరు అసలు అర్థం చేసుకుంటలేరు స్కూల్ అంటే విలువ ఏందనేది. మీకు ఏది ఏ రకంగా లేదు, మీకు డ్రెస్సులు ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, మీ పిల్లలకు ఏదైనా ఉంటే కూడా మేము తెచ్చిస్తున్నాం, పెన్సిల్స్ నోట్బుక్స్ కూడా ఇస్తామన్నాం. ఇంకా మీకు ఇంకేం తక్కువ ఉన్నది? అన్ని విధాల పెట్టినా కూడా మీరు పంపిస్తలేరు, అందరిని ప్రైవేట్కు పంపించుకుంటున్నారు. మరి ఉన్నది ఒక 4-5 పంపిస్తున్నారట సార్ ప్రైవేట్కు. ఆ 4-5 కూడా పంపిస్తే ఒక 10 మెంబర్స్ అయితే సారు నేను ఇద్దరం ఇక్కడ ఉంటాము, మంచిగా మీకు స్కూల్ నడుస్తుంది. చూడండి మరి ఇప్పుడైతే జూన్ వరకే, జూన్లో కూడా పంపించలేదంటే స్కూల్ క్లోజ్ అయిపోతుంది, మేము వెళ్ళిపోతాం. ఇక మీరు మళ్ళీ ట్రై చేసినా స్కూల్ ఓపెన్ అయ్యేది కష్టము అని చెప్తున్నాం. మరి వాళ్ళకు ఇక వాళ్ళ ఇష్టము, ఎంత చెప్పినా రాకపోతే మీ ఇష్టం అని చెప్పేస్తున్నాం సార్. ఇక మేము చెప్పేదైతే ఇప్పటికైతే నేనైతే ఉన్న అమ్మాయికి ఇద్దరితో వస్తున్నారైతే చెప్తున్నాం సార్. మాకు వచ్చి కూడా ఒట్టిగా పోతే మాకేం మంచిగా అనిపిస్తుంది. ఇంత శాలరీస్ తీసుకుంటాం, అట్లా తీసుకుంటా పిల్లలను ఇట్లా చేయడం మంచిదా? మాకు వచ్చి పోవడం అంటే మాకు ఇష్టం అనిపిస్తుందా? నేను ఇప్పుడు 22 years సర్వీస్ నాది, సర్వీస్ ఇప్పుడు 3 years నా సర్వీస్ ఉన్నది. 3 yearsలో ఇట్లా లాస్ట్ మూమెంట్లో పిల్లలు లేకుండా ఉండిపోవడం కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. నాకు సర్వీస్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, చెప్పిన 22 years చెప్పిన నాకు ఇప్పుడేమి ఇది కాదు. దాన్ని 100 మంది చెప్పినది 10 మెంబర్స్కి చెప్పలేమా? మాకు అట్లుంటేనే సంతోషము. ఒకరికి చెప్పి ఒకరికి ఇది. ఒక్క అమ్మాయి వచ్చి అమ్మాయికి ఏం చెప్పాలో మాకే అర్థం కాదు. అమ్మాయికి బోర్ వస్తుంది, మాకు బోర్ వస్తుంది. అసలు స్కూల్ ఉండాలన్నా పోవాలన్నా మాకే అర్థమవుతలేదు సార్. మరి గవర్నమెంట్ ఏం చేస్తారో మాకు తెలియదు. ఇక మేము చేసేది అయితే చేస్తున్నాం, వచ్చేది వస్తున్నాం, పోతున్నాం కరెక్టు. అది మరి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పోయిన వాళ్ళని మాత్రం ట్రై చేసి ముందే పిలిపిస్తాం. ఇంకా అంతా చెప్పినా రాకపోతే స్కూల్ క్లోజ్ అవుతుందో ఏమో మాకు తెలియదు. ఇక అప్పుడు సంగతి అని అడుగుతున్నాం సార్. మై నేమ్ ఈస్ మనుశ్రీ, ఐ యామ్ 5th class. మై విలేజ్ నేమ్ ఈస్ గుడితండ. అందరూ 6 members ఉంటాం సార్ మేము స్కూల్లో. కానీ నేను రెగ్యులర్గా 2 members వస్తారు సార్. 3-4 days నుంచి అసలు వస్తలేరు సార్. హంషి అనే అబ్బాయి అసలు ఇంట్లోనే ఉంటారు సార్, వాళ్ళు స్కూల్కి వస్తలేరు సార్. 4 subjects ఉంటాయి సార్ మాకు. అమ్మ లేక చూసుకుంటారు సార్ టీచర్. మంచిగానే సబ్జెక్ట్స్, ఫుడ్ అన్నీ మంచిగానే చెప్తాడు సార్, మంచిగానే పెడతాడు సార్. రెగ్యులర్గా 1 day ఒకరోజు ఎగ్ పెడతాడు సార్. ఏమైనా స్పెషల్గా ఏమైనా చేసుకురంటే మంచిగానే ఫ్రూట్స్ అయినా ఏమైనా అన్నీ చేస్తాం సార్. ఎవరైనా బర్త్డే చేసుకున్నాం కూడా స్కూల్లో కూడా చేసుకుంటాం సార్, ఎవరైనా బర్త్డే ఉంటే. కానీ నేను 6 members ఉంటే కూడా సార్ అసలు ఎవరు వస్తలేరు సార్. రెగ్యులర్గా 2 members వస్తే కానీ ఆయన కూడా వస్తలేరు సార్. నేను ఒక్కదాన్నే వస్తున్నా సార్ స్కూల్ ఇప్పటి నుంచి. అసలు ఎవరు వస్తలేరు సార్. ఇంతమంది ఉన్నా కూడా అసలు ఎవరు వస్తలేరు సార్. ఇంతమంది 100 members అట్లా ఉంటుంది సార్ ఇల్లు, కానీ అసలు వస్తలేరు సార్ వాళ్ళు. అయితే వాళ్ళందరూ హై స్కూల్కు పోతురు సార్. ఒక్కొక్కరు కొంచెం మంది ఇంట్లో
ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు సార్, కానీ ఇంట్లో కూడా ఉంటారు సార్. చాలామంది అసలు ఎవరు వెళ్తలేరు సార్, ఎవరు వస్తలేరు సార్. ఇంట్లో ఉన్నా కూడా అసలు కనీసం ఒక 5 minutes అయినా స్కూల్లో అసలు స్కూల్ దిక్కే రారు సార్. అసలు ఇంట్లోనే ఉంటున్నారు సార్. స్కూల్కి రండ్రా అని ఎంత చెప్పినా కూడా అసలు రారు సార్. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా పంపిస్తలేరు సార్. ఇంకా మేమేం చాలు, వాళ్ళ అమ్మ నాన్నలే పంపిస్తలేరు అని నేను ఒక్కదాన్నే రెగ్యులర్గా వస్తున్నాను సార్. పాషా, నేను గుడితండ గ్రామ పంచాయతీ సెక్రటరీని. ఈ గుడితండ గ్రామంలో 213 ఇండ్లు ఉన్నాయి. 2011 సెన్సస్ ప్రకారం 599 జనాభా ఉంది. ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 6 విద్యార్థులు ఉంటారు. అందులో ఒక ఆమె మనుశ్రీ అనేట ఆమె రోజు వస్తుంది. మిగతా వాళ్ళు బీహార్కు చెందిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ పౌల్ట్రీ ఫామ్లో పనిచేస్తారు. వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ పౌల్ట్రీ ఫామ్లో పనిచేయడం వలన ఆ పిల్లల్ని తీసుకురాలేకపోతారు. అందుకే వారు రెగ్యులర్గా రాలేకపోతారు. ఈ ఒక్క విద్యార్థిని, మనుశ్రీ అనే విద్యార్థిని మాత్రం రెగ్యులర్గా వస్తుంది. మేము గ్రామంలో కూడా ఎన్నోసార్లు ఇంటింటికి వెళ్ళి కూడా మోటివేట్ చేశాం ప్రజలకు, మీరు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రభుత్వం మంచి యూనిఫాము, పుస్తకాలు మరియు నాణ్యతమైన భోజనము, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. మీరు ప్రభుత్వ పాఠశాలలనే పిల్లల్ని చేర్పించాలని మేము వాళ్ళకి చెప్పినాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉంటాయని చెప్పాము. కానీ వాళ్ళు కొందరు ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఎందుకంటే ఒకరిని చూసి ఇంకోరు పాఠశాలలకు పంపిస్తారు. ఒకరు వాళ్ళ కొడుకుని కూతుర్ని ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తే వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించాలని ఇట్లా ఒకరిని చూసి ఒకరు ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అసలు కొన్ని స్కూళ్ళల్లో కూడా సరైన వసతులు లేకున్నా కానీ అట్టి స్కూల్కి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. ప్రభుత్వంలో స్కూల్లో మంచి శిక్షణ పొందిన విద్యార్థులు, మంచి నాణ్యతమైన భోజనము, ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫాము, ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంది స్కూల్లో. వాళ్ళను మేము మోటివేట్ చేశాము. ఇంటింటికి వెళ్ళి కూడా బడిబాట కార్యక్రమంలో కూడా చేశాము. గ్రామ సభలలో కూడా చెప్పాము ప్రజలకు. మా వంతు మేము కృషి చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా చాలామందిని కూడా ఈ స్కూల్లో వాళ్ళ తల్లిదండ్రులు చేర్పించే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని నేను చెప్తున్నాను.